కృష్ణా జిల్లా గుడివాడలోని మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరిన కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత డిమాండ్ చేసింది. ఫలితాలు వెలువడిన తర్వాత కొడాలి నాని జాడ లేకుండా పోవడంతో గతంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కొడాలి నాని ఇంటి వద్ద బారికేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. పరస్పరం కాల్ చేసుకుందామనడంతో తెలుగు యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, ముందు ముందు ఇంకా అసలు సినిమా ఉంటుందని తెలుగు యువత నాయకులు పొట్లూరి దర్శి చెప్పుకొచ్చారు. గతంలో గుడివాడలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే ఇప్పొక్క కూడా పీకలేరు అని చిటికిన చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని ఈరోజు ఏ దద్దమ్మల లోకములు లాక్కున్నావుతాయా? సిగ్గుండాలని బతికి ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారం లేకపోతే, పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఇప్పుడు ఏం మాట్లాడలా. అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో, అధికారం మనంతో మాట్లాడినాయి ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నాం. 2021లో కొడాలని సవాల్ ఇసిరాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం, కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంట్లో దాక్కున్నాడు, పిరిగి పొంత దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోలీసులు లేకపోతే నీ బతికింది ఎవడొస్తాడారండి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పూర్ణ చెబుతారు. పూర్ణ, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? స్వామి, ఈరోజు గుడివాడలోని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కొడాలి నాని ఇంటి వద్ద ఉద్యోగించిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఎన్నికల్లో ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం చేసుకుంటారని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వెంటకు కూడా పేకలేరంటూ ఎన్నికల ప్రచార సమయంలో పోలింగ్ ముందు అనేక సభల్లోనూ ప్రచార కార్యక్రమంలో కూడా కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా సవాల్ చేస్తూ ఆయన పర్యటనలు కూడా కొనసాగాయి. అయితే అనూహ్యంగా రాష్ట్ర ప్రజలు కూటమి పార్టీకి చట్టం కట్టడం, ఎవరో ఊహించిన విధంగా భారీగా విజయం సాధించడంతో ఎవరైతే గతంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై సవాళ్లు చేసిన వైసీపీ నాయకులు టార్గెట్ చేసుకుని కొంతమంది తెలుగుదేశం పార్టీ యువత వారి ఇళ్లకు వెళ్లి సవాలు స్వీకరించామని, తప్పకుండా మీరు ఇచ్చిన సవాలు ఓడిపోయారు కాబట్టి దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి ఇళ్ల మీదకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు గుడివాడలో కొడాలి నాని గతంలో ఏదైతే సవాలు చేశారో ఆ సవాలు స్వీకరించి అతను అనుకున్న విధంగా రాజకీయ సన్యాసం చేసినట్టు ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ ఆయన బైఠాయించారు. అయితే ప్రతి చెప్పి పోలీసులు అక్కడికి పంపించాల్సి ఉన్నప్పటికీ కూడా సిఐ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. వాదోపవాదాలు జరిగిన నేపథ్యంలో తెలుగు యువత నేత పొట్లూరు దర్శిస్తూ కొంచెం గట్టిగా బిహేవియర్ చేయడంతో పాటు కొట్టుకున్న రండి అనే విధంగా
ఎస్ఐ చేసిన వ్యాఖ్యలు మరింత ఆ ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో అప్పటి వరకు శాంతియుతంగా ఉన్న తెలుగు యువత నాయకులు కూడా పెద్ద ఎత్తున పోలీసులకు కొడాలని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డౌన్ కొడాలని బయటికి రావాలంటూ కూడా నినాదాలు చేస్తే ఒకసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదేవిధంగా ఈ సంబంధించి ఆ కొడాలని బయటకు వచ్చి ఆ సవాల్ స్వీకరించి ఆయన ప్రకటన చేసే వరకు ఇక్కడ కదిలే లేదంటూ కూడా తేల్చి చెప్పిన పరిస్థితి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారితే పోలీసు ఉన్నతాధికారులు అక్కడ చేరుకుని వారికి సర్ది చెప్పడం కూడా జరిగింది. ఈ సమయంలో కొడాలని ఇంట్లో కోడిగుడ్లు కూడా విసరడంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పూర్తి అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలు కూడా అక్కడ తీసుకొచ్చి వారందరూ కూడా అక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా గతంలో వైసీపీ నాయకులు ఏదైతే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించిన పరిస్థితులు గుర్తు చేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంతమంది ఆ ఇళ్లకు వెళ్లి ఆ సవాళ్లు స్వీకరించి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ కొంత పరిస్థితి ఉద్రిక్తంగా మాత్రం వారిని అర్థం చేసేందుకు పోలీసులు కొంతవరకు శ్రమించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.